నాగమల్లేశ్వరి గారు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే ఆ పారిపోయినటువంటి ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ళు లొంగిపోయారట. దాదాపు 10 రోజులు దాక్కున్నారు. మంచిగా ట్రైనింగ్ అయినట్టుగా ఉన్నారు. ఇప్పుడు వచ్చి దొరికిపోయారట. సాయి కృష్ణను ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ ఆయుధంతో చంపారన్న విషయం బయటకు రాకుండా ఏ ఆధారాలతో కస్టోడియల్ టార్చర్ కారణంగానే మృతి చెందాడని పోలీసులు లేకపోతే సిట్ చెబుతుంది. ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లో అదే రాశారు కదా, చనిపోయాడు చంపేశారని. ఏ ఆధారాలతో చెప్తారు, ఎలా చెప్తారు? వీళ్ళేమో పారిపోయి ఇప్పుడు దొరికారు. అవును సార్. సార్ మీకు ప్రేక్షకులకి అదే విధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకి కూడా గుడ్ ఈవినింగ్ సార్. అంటే ఇంకా అసలు ఆంధ్ర రాష్ట్రం బీహార్ ని తలపించే విధంగా ఇవాళ చూస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్ ని హత్యాంధ్రప్రదేశ్ గా మార్చి ఈ కూటమి ప్రభుత్వం ఎట్లుందంటే మాకు నచ్చినట్టు మా రెడ్ బుక్ లో ఏమన్నా రాసుకుంటాం, ఏమన్నా చేస్తాం, మీరెవరు అడగడానికి లేదు, మీరు ప్రశ్నించడానికి లేదు. ఏమన్నా అంటే అతను క్రిమినల్ కి మీరు ఎట్టా సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు దీనికోసం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. యాక్చువల్ గా హోంమంత్రి గారు మాట్లాడాలి, ఆవిడ తప్ప అందరూ మాట్లాడుతున్నారు. అసలు ఇంత దారుణంగా చంపేసి బూడిద చేసి ఇప్పుడు ఆయన సిఐ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు? చంపేశారనే కదా అరెస్ట్ చేశారు. ఆయన చంపేశారని అరెస్ట్ చేసిన తర్వాత ఇంకా మీరు క్లియర్ కట్ గా మీరు ఏ బేసిస్ లో ఇన్వెస్టిగేషన్ చేయాలనేది కూడా జనాలు చెప్పాలనా సార్ వాళ్ళకి? ఈ స్టోరీ అంతా అర్థమవుతుంటే ఈవెన్ సాయి కృష్ణ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్తారు, వాళ్ళ అమ్మ కూడా చెప్పుద్ది, నాయన ఇట్లాంటి ఇన్వెస్టిగేషన్ చేస్తే దొరుకుతారు నాయన, ఇలా వెళ్ళండి, డేటా తీయండి, లేకపోతే ఆ రోజున్న ఫుటేజ్ ఎక్కడుందో తీయండి, కాల్ హిస్టరీలు తీయండి అని వాళ్ళ అమ్మ కూడా చెప్తుంది సార్. కానీ వీళ్ళు ఇచ్చినటువంటి సిట్ లో వీళ్ళు ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఇన్ని రోజులు ఏం చేశారనేది నాకు తెలియదు. మరి అప్పుడు రాత్రికి వీళ్ళు లొంగిపోవడం ఏంటో అర్థం అవ్వట్లేదు. మంచి ట్రైనింగ్ ఇచ్చి పంపించుంటారు. ఇప్పుడు మీరు కావాలని దీన్ని అడ్డదారిలో తిప్పాలనే ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలుసు. ఇంకా కోర్టులను కూడా ఎంతవరకు మేనేజ్ చేస్తారో కూడా మనకు తెలియదు. అసలు ఇవాళ సాయి కృష్ణని కోర్టు ముందు నిల్చోబెట్టాలి కదా, ఎందుకు నిల్చోబెట్టలేకపోయారు? లేదు అని అంటే అసలు డెడ్ బాడీ ఏది, దానికి సమాధానం చెప్పాలి కదా సార్. ఆ డెడ్ బాడీని ఏం చేశారు, ఎంత ఘోరాతి ఘోరంగా చంపేశారు, గోర్లు పీకేసి టార్చర్ పెట్టి పర్సనల్ పార్ట్స్ మీద హింసించి ఒక మనిషిని చంపేసింది కాకుండా మళ్ళీ నిసిగ్గుగా వచ్చి మీడియా ముందు మేము మాట్లాడతాం, మేము చేస్తాము అని అంటే ఎట్లయితుంది సార్? ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, ఇది హత్య అని సిట్టు తన రిపోర్ట్ లో రాసినప్పుడు హత్య జరిగిందనడానికి ఏ ఆధారాలతో చెప్పారన్న విషయం అందులో ఉండదు. హత్య జరిగిన తర్వాత ఏం చేశారన్నది ఉండదు. హత్యను ఏ ఆయుధంతో ఎప్పుడు ఎక్కడ ఎలా చంపారన్న విషయం అందులో ఉండదు. పోనీ డెడ్ బాడీ ఎక్కడ అన్న విషయం కనిపెట్టరు. డెడ్ బాడీ లేదు, కనీసం బూడిదైనా మిగిల్చారా అంటే ఆ బూడిద ఎక్కడుందో కూడా కనిపెట్టరు. ఏం చెప్పకుండా ఇది ఒక హత్య అయిపోయింది, ఇది ఒక హత్య అయిపోయింది, సింపుల్. సార్ ఇది చాలా తెలివిగా సిఐని అరెస్ట్ చేసినప్పుడే మనం అర్థం చేసుకోవాలి. సో ఎవరు ఎలా చంపారో చెప్పరు, ఏ సీసీ క్యామ్స్ ఎటు మాయమైపోయాయో చెప్పరు, ఫుటేజ్ మాయమైపోయింది చెప్పరు, ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకొని వచ్చింది చెప్పరు. మా అనితక్క చెప్పినట్టు ఆ 70,000 సీసీ క్యామ్స్ ఎట్టపోయాయో చెప్పు. ఈగల్ టీం అంతా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తేనంట 3-4 ఉంటేనంటే ఆ పై నుంచి డ్రోన్లు వేసుకొని వచ్చేస్తారంట. మరి మీ ఈగల్ టీం ఆ ఈగ ఏమన్నా పెరుగన్నం పెట్టి నిద్రపుచ్చారా? ఏది ఎట్టయిపోయాయి? ఏ ఫుటేజ్ లేవి? ఇంత ఘోరాతి ఘోరంగా మరి ఏం చేసింది చిట్టు ఇన్ని రోజులు? ఏం చేసింది సార్? చిట్టు పారదర్శకంగా చేసుండంటే వీటన్నిటికీ ఇప్పుడు మనం అడిగినటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పుండాలి కదా. లేదు చంపేశారు అంటే ఏంది అర్థం? చంపేశారని అందరికీ తెలుసు, మీకే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అందరికీ తెలుసు. చంపేశారు నాయన, చంపేసిన శవాన్ని కూడా బూడిద చేసేశారు నాయన అని అందరికీ తెలుసు. దానికి సిట్ ఏంది మళ్ళీ? మీ సిట్టు ఈ విషయం చెప్పడానికా? చంపేశారని చెప్పడానికే మీరు ఇన్ని రోజుల నుంచి వాళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్.